హాయ్ బ్రో. ప్రజెంట్లీ యూకేవీఏది మనకు ఒక కొత్తది బ్యాలెట్ స్కీమ్ అనేది ఓపెన్ అయింది. సో ఇందులో మనం ఎలా సెర్చ్ చేయాలనేది, ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. ఒక చిన్న ఓవర్వ్యూ మాత్రం ఇవ్వగలుగుతాను నేనైతే, ఎందుకంటే నేను ఇంకా స్టూడెంట్ వీసా మీదనే ఉన్నా. సో నాకు పూర్తిగా తెలియదు, కాకపోతే నేను కూడా తెలుసుకోవడానికి కొత్త ప్రయత్నిస్తున్నా. ఫస్ట్ మీరు www.gov.uk అనే వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేయాలి బ్యాలెట్, యూకే బ్యాలెట్ అని. ఇక్కడ చూడండి, మీరు కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే యూత్ మొబిలిటీ స్కీమ్ వీసా బ్యాలెట్ సిస్టమ్. ఓకే, సో ఇందులో ఇది మనకు కొత్త అప్డేట్ అయింది 10th July 2024, జస్ట్ 4-5 days ఎగో. సో ఒకసారి ఇది ఓపెన్ చేస్తే, సో దీనిలో మీకు ఏమేమి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, సో ఎవరు అప్లై చేయొచ్చు, ఎప్పటి వరకు డేట్, లాస్ట్ డేట్, అండ్ ఏమైనా కొత్తగా అప్డేట్ అయినాయా, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయండి మనకి. సో ఒక్కసారి ఒక ఓవరాల్ రివ్యూ వేస్తే, who needs to enter, so how to enter. So if you check these all things, so you will know how can you apply easily. So ikkada you need to enter the ballot if you want to apply for a youth mobility scheme visa. So you are from Hong Kong if you have a SAR passport, Taiwan. So if you can't see anything here related to India, మనకి ఇండియాకి రిలేటెడ్ ఏది లేకపోతే కిందికి వస్తే ఇక్కడ ఇంకొకటి రాసింది చూడండి, ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్. సో దెర్ ఈస్ ఎ డిఫరెంట్ బ్యాలెట్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఇండియా. మన ఇండియా అయితే ఇంకొక డిఫరెంట్ బ్యాలెట్ అనేది ఉంది. సో ఇక్కడ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసా ఆర్ బ్యాలెట్ సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు చూస్తే ఇక్కడ మనకు 16th July latest update, and you can see all updates. If you click, you can see all updates. So up to now, so this is the 16th as ballot is now open. So ఇప్పుడనే ప్రజెంట్ అయితే బ్యాలెట్ అనేది ఓపెన్గానే ఉంది. సో ఇందులో మనకు ఎంటరింగ్ ద బ్యాలెట్, సక్సెస్ఫుల్ ఎంట్రీస్, అన్సక్సెస్ఫుల్ ఎంట్రీస్. సో ఇక్కడ ఎలా మనకు బ్యాలెట్లో ఎంటర్ అవ్వాలనేది ఇక్కడ ఉంది. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తారు అనేది మీరు చూసుకోండి. నేనైతే ప్రజెంట్ యూకేలో ఉన్నాను, నేను ఎవరికి అప్లై చేయట్లేదు, కాకపోతే మీకు ఒకసారి చూపిద్దామని ఓపెన్ చేశాను. సో చెక్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్. ఓకే, ఇందులో మనకు ఈ బ్యాలెట్ సిస్టమ్ కావాల్సింది జస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్, అండ్ ఒక స్కాన్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లూ ఆర్ వైట్ అనేది ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఇందులో. అండ్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, ఈ సిక్స్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ మీ దగ్గర ఉంటే గిట్ట మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఇందులో ఫీజు కూడా, దానికి కావాల్సిన స్ట్రక్చర్ అంతా ఉంది ఇక్కడ. స్టార్టింగ్ కాస్ట్ మనకు ఓన్లీ ఏంటంటే £298 అయితే ఈ ఒకటి అప్లై చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది. సో ఈ 298 అంటే మనకు ఓవరాల్గా ఇండియాకి వచ్చేసరికి 30,000 నుంచి 32,000 అవుతుందండి. సో ఈ అమౌంట్ ఉంటే మన దగ్గర మనం అప్లై చేసుకోవడానికి రెడీ. ఒకవేళ వన్స్ మనకు బ్యాలెట్ సిస్టంలో అప్రూవ్ అయ్యి సో ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవ్వాలన్నప్పుడు మాత్రం మనకు ఆ 2 years కానీ 3 years కానీ వీసా 2 years ఉంటుంది ఈ వీసా అనేది. సో ఆ 2 years వీసాకి సంబంధించిన IHS ఫీజు అనేది కట్టుకోవాలి మనం. సో దానికి సంబంధించి అప్పుడు వేరే ఫీజు ఉంటుంది మళ్ళీ. ప్రజెంట్లీ ప్రైమరీగా మాత్రం మనకి ఈ వీసాకి, జస్ట్ వీసాకి మాత్రం £298. సో ఇది అనేది నాన్ రిఫండబుల్. సో యూ సీ హియర్ సక్సెస్ఫుల్ ఎంట్రీస్ అనేది ఇన్వైటెడ్ టు అప్లై ఫర్ ఎ వీసా, అది కూడా మనకు 90 days ఇస్తారు. ఆ 90 daysలో ఒకవేళ మనకు సక్సెస్ అయ్యి బ్యాలెట్లో సక్సెస్ అయ్యి మనకు ఫర్దర్గా ప్రాసెస్ చేసుకోమని చెప్తే 90 days ఇచ్చి ఆ 90 days లోపల మనకి ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అనేది దానికి పే చేసుకోమని చెప్తారు. ఒకవేళ అన్సక్సెస్ఫుల్ అయితే ద రిజల్ట్స్ ఆఫ్ ది బ్యాలెట్ ఆఫ్ ఫైనల్. సో దీనిలో మనకు సెకండ్ అప్లికేషన్ లైక్ సెకండ్ ఎంట్రీ కానీ ఫస్ట్ ఎంట్రీ కానీ H1Bకి ఉన్నట్టు మనకు యూఎస్లో H1Bకి ఫస్ట్ పికప్, సెకండ్ పిక్ అని ఉంటాయి. సో ఇక్కడ మాత్రం ఓన్లీ 1 పిక్. ఒకవేళ మనకి ఇక్కడ పిక్ అవుతుందంటే ఈ సక్సెస్ఫుల్ ఎంట్రీలో ఒకసారి పిక్ అయిందంటే అవుతుంది, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు బ్యాలెట్ ఓపెన్ ఉంటుందో అప్పుడు నువ్వు అప్లై చేసుకోవాలి. అంతే తప్ప మళ్ళీ పికింగ్ అనేది ఉన్నది ఇందులో. సో ఇదైతే ఓవరాల్ వ్యూ అండి. సో ఇంకా మీకు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మాత్రం
కింద ఒక కామెంట్ చేయండి. ఒకవేళ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేను తెలుసుకొని చెప్తా తెలియకపోతే. థ్యాంక్ యూ బ్రో.